So in the last class, so మనం ఏం చూసాం, ఫైనల్లీ డిఫైన్డ్ వాట్ ఈస్ ఎ కన్జర్వేటివ్ ఫోర్స్ అని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. అదేనా, మోషన్ ఇన్ ఏ సెంట్రల్ ఫోర్స్ ఫీల్డ్. సెంట్రల్ ఫోర్స్ అంటే సింపుల్గా ఒక పోలార్ కోఆర్డినేట్స్ ఆరు టీటా, ఇంకా కూడా స్పెరికల్ కోఆర్డినేట్స్ అంటే ఆరు టీటా 5 ఉంటాయి. ఇట్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ ద ఆర్, అంతేనా. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ రిమైనింగ్ 2 క్వాంటిటీస్. ఇన్ ఏ ప్లేనార్ మోషన్ ఓన్లీ ఆర్ అండ్ టీటా, ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ టీటా అన్నట్టుగా మనం చెప్పాం. ఫోర్స్ ఓన్లీ రేడియల్ యాక్ట్ అవుతుంటుంది. దానికి ఎగ్జాంపుల్గా ద వెరీ వెల్ నోన్ థింగ్ విల్ బి ద గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, స్ప్రింగ్ ఫోర్స్. ఇంపార్టెంట్ పాయింట్లో అది కన్జర్వేటివ్ ఫోర్స్ అన్నాం. కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే వర్క్ డన్ ఫర్ ఏ క్లోజ్డ్ పాత్ ఈజ్ 0. అది ఎందుకు అవుతుంది? ఆర్ అదర్వైజ్ వర్క్ డన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ పాత్. ఎగ్జాంపుల్స్గా గ్రావిటేషన్ ఫోర్సు, ఎలక్ట్రోస్టాటిక్, మ్యాగ్నెటోస్టాటిక్ ఫోర్సెస్, స్ప్రింగ్ ఫోర్సెస్. సెంట్రల్ ఫోర్స్ ఈజ్ ఏ కన్జర్వేటివ్ కాబట్టి ఖచ్చితంగా దానికంటూ ఒక పొటెన్షియల్ ఎనర్జీని డిఫైన్ చేయాలి. దట్ వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ చేంజ్ ఇన్ ద పొటెన్షియల్ ఎనర్జీ. దట్ వర్క్ డన్ విల్ బి చేంజ్ ఇన్ ద పొటెన్షియల్ ఎనర్జీ డిఫైన్ చేసి ఇక్కడతో ఆపామా. సో దాని కండిషన్ రాసాం. ఏం రాసాం? ఇఫ్ ఎఫ్ ఈజ్ ఏ కన్జర్వేటివ్ ఆర్ సెంట్రల్ ఫోర్స్ దెన్ కర్ల్ ఆఫ్ ఎఫ్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు 0. సో కర్ల్ అనేది ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్. దట్ ఈస్ డెల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ సంథింగ్ డో బై డో ఎక్స్ అలా. సో కర్ల్ విల్ బి 0. డిఫరెంట్ కాంపోనెంట్స్ విల్ బి 0 అని రాసేసాం అక్కడ. సో నెక్స్ట్ ఏం చెప్పాం? పొటెన్షియల్ ఎనర్జీని, అదే దాని నుంచి పొటెన్షియల్ ఎనర్జీని డిఫరెన్షియేషన్ చేస్తే ఫోర్స్ వస్తుంది, ఫోర్స్ని ఇంటిగ్రేట్ చేస్తే పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది అన్నది చూసాం నిన్న క్లాస్లో. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్గా స్ప్రింగ్లో ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ, సో మనకు అవసరమయ్యే పొటెన్షియల్ ఎనర్జీస్ ఒకటి చూద్దాం. మనకేమేమి అవసరమవుతాయి ఆ పొటెన్షియల్ ఎనర్జీస్ చూద్దాం. విల్ సీ ద ఎక్స్ప్రెషన్స్ ఫర్ దట్ నెసెసరీ. లెట్ మీ టేక్ ఇట్ ఇస్ ఎ 4th పాయింట్. సో డిటర్మైనింగ్ ఎక్స్ప్రెషన్ ఫర్ potential energy. So corresponding to a conservative force, అంటే u తెలుసుకోవడం, ఫైండింగ్ బై నోయింగ్ F known. So what is the expression, guys? U is equal to change in the potential energy. U final minus U initial is equal to minus of integration. It is only function of r cap dot dr. Antena? So initial to final. ఇదేనా మనం చేసింది. ఫర్ ఫస్ట్ ఎగ్జాంపుల్ మనము పొటెన్షియల్ ఎనర్జీ దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ఏ స్ప్రింగ్ చూద్దాం. దీనికి ఫస్ట్ మనము స్ప్రింగ్లో ఉన్న ఎనర్జీని మనం స్ప్రింగ్ పొటెన్షియల్ ఎనర్జీని ఎలాస్టిక్ అని అర్థం. స్ప్రింగ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో మనకు అక్కడ స్ప్రింగ్ పొటెన్షియల్ ఎనర్జీ కేసులో జాగ్రత్త ఆలోచించండి. Let's say this is the mean position. Let's say x is equal to 0 position. So the displacement of the block will be in this direction. Then spring లో యాక్ట్ అయ్యే ఫోర్స్ మాత్రం ఈ డైరెక్షన్లో ఉంటుంది, ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో. హియర్ dr will be the displacement and r will be the force యాక్ట్ అయ్యే డైరెక్షన్. This is the displacement. This is the force direction. సో ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్ అనొచ్చు. దేన్ని డిస్ప్లే చేస్తాం ఆబ్వియస్లీ. సో ఒకదానికొకటి ఎలా ఉందమ్మా ఇక్కడ 180 degrees. సో 180 degrees. ద యాంగిల్ బిట్వీన్ దెమ్ ఇస్ θ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ దట్ ఈస్ వెరీ వెల్ నోన్ ఫర్ అస్, దట్ ఈస్ ఈక్వల్ టు F ఈక్వల్ టు kx. అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ ఎనర్జీ మీన్స్ వెన్ ఇట్ ఈస్ అ సమ్ x, ఇనిషియల్ ఎనర్జీ మీన్స్ వెన్ ఇట్ ఈస్ అట్ x ఈక్వల్ టు 0 is equal to minus of x is equal to 0 నుంచి సమ్ x
ఎఫ్ అనేది కేఎక్స్, ఆ రెండింటి మధ్య యాంగిల్ ఎంత వస్తుంది మనకు డిఎక్స్ అని తీసుకుందాం డిస్ప్లేస్మెంట్ని, కాస్ ఆఫ్ 180 డిగ్రీస్. అర్థమైందా ఆ స్టెప్ మనకు? అప్పుడు నాకేమొస్తుంది, పొటెన్షియల్ ఎనర్జీ అట్ ఎక్స్, పొటెన్షియల్ ఎనర్జీ అట్ 0 ఇజ్ ఈక్వల్ టు కే, ఎక్స్ని ఇంటిగ్రేట్ చేస్తే x²/2. ఇది పొటెన్షియల్ ఎనర్జీ. జనరల్గా వెన్ x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే స్ప్రింగ్ ఈజ్ నెయిదర్ కంప్రెస్డ్ నార్ స్ట్రెచ్డ్. సో దిస్ వాల్యూ ఏమవుతుంది, దట్ ఈస్ ద రిలాక్స్డ్ స్టేట్ ఆఫ్ స్ట్రింగ్. రిలాక్స్డ్ స్టేట్ ఆఫ్ స్ట్రింగ్. సో ఇన్ కేస్ ఆఫ్ రిలాక్స్డ్ స్టేట్ ఆఫ్ స్ప్రింగ్, సో దట్ ఈస్ x ఈక్వల్ టు 0, దాని కరెస్పాండింగ్గా ఎనర్జీ అనేది ఏం స్టోర్ అవ్వదు. ఎనర్జీ ఎప్పుడు స్టోర్ అవుతుంది, సో వెన్ ఎవర్ ఇట్ ఈస్ కంప్రెస్డ్ ఆర్ అదర్వైజ్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ స్ట్రెచ్డ్, ఆ కేసులో మాత్రమే. సో పొటెన్షియల్ ఎనర్జీని మనం సింపుల్గా యూ ఆఫ్ ఎక్స్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు ½ kx² అని రాసేయచ్చు. దిస్ ఇస్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ ద స్ప్రింగ్. సో మనకు అందరికీ తెలుసు అదే స్ప్రింగ్ ఈజ్ పర్ఫార్మింగ్ ద SHM, సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంటుంది ఫర్ స్మాల్ ఆసిలేషన్స్కి. ఎనీవే దట్ ఈస్ పర్ఫార్మింగ్ ద సింపుల్ హార్మోనిక్ మోషన్. ఇది మెయిన్ పొజిషన్ అన్నప్పుడు ఫ్రమ్ మెయిన్ పొజిషన్ నుంచి ఇలా పర్ఫామ్ చేస్తుంటుంది. x ఈక్వల్ టు సమ్ ప్లస్ ఏ అండ్ x ఈక్వల్ టు మైనస్ ఏ మధ్య ఇట్ ఈస్ డూయింగ్ SHM, సింపుల్ హార్మోనిక్ మోషన్. తెలుసు కదా ఇదే, ఎక్కడిన్నారు పేరు ఫస్ట్ టైం? ఆసిలేటరీ మోషన్. 10th అంతకన్నా ముందే ఏంటారు ఆసిలేటరీ మోషన్. SHM, దట్ ఈక్వేషన్ ఆఫ్ SHM విల్ బి డిస్ప్లేస్మెంట్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ a ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ సమ్ డెల్టా ఏదో రాస్తాం. ఇక్కడ ఒమేగా ఈజ్ నోన్ యాజ్ ద యాంగులర్ ఫ్రీక్వెన్సీ. సో ఒమేగా ఈజ్ ద యాంగులర్ ఫ్రీక్వెన్సీ. Angular frequency, that omega will write it as square root of k by m. So omega is equal to square root of k by m. What is k here? Spring constant. What is m here? Mass of the block. K is the spring constant. Okay, so then the time period తో కూడా లింక్ చేయొచ్చు. omega is equal to 2π/t will be the time period. So దీని ద్వారా మనకు టైం పీరియడ్ ఏమొస్తుంది చెప్పండి. టైం పీరియడ్ is equal to 2π/omega. omega అంటే √k/m, that is √m/k. టైం పీరియడ్ is equal to 2π times √m/k. సో జనరల్గా మీరు ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తుంటారు. రెండు ఎక్స్పెరిమెంట్లు ఉంటాయి. ఒకటి సింపుల్ పెండ్యూలం యొక్క టైం పీరియడ్ 2π times √L/G. అదే స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్ అయితే 2π times √m/k. సో అప్పుడు నేను ఈ ప్లేస్లో దీన్ని కొత్తగా రాస్తాను. నేను ఐ రైట్ లైక్ దిస్. k ప్లేస్లో ఏం పెట్టచ్చు, నేను m⍵² పెట్టచ్చా? దీన్ని స్క్వేర్ చేయండి. సో k ప్లేస్లో నేను m⍵² అని రీప్లేస్ చేస్తా. అప్పుడు నాకు పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ దట్ ఆసిలేటింగ్ బ్లాక్ విల్ బికమ్ ½ m⍵² x². సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్. వెన్ ఎవర్ సంథింగ్ ఈజ్ ఆసిలేటింగ్ దెన్ ఎనర్జీ విల్ బికమ్ ½ m⍵² x². ఓకే, సో దిస్ ఇస్ ద పొటెన్షియల్ ఎనర్జీ కరెస్పాండింగ్ టు ద స్ప్రింగ్ ఫోర్స్. నెక్స్ట్ ఇంకోటి ఏం తీసుకున్నాం మనకు తెలిసింది చెప్పండి. ఒకటి పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద స్ప్రింగ్ ఫోర్స్ అయిపోయింది. గ్రావిటేషనల్ ఫోర్స్ తీసుకుందామా? సో గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. లెట్ us take the gravitational potential energy, the another example. The easiest case మనం తీసుకుంటే, let's say this is the ground అనుకుందాం. let's say this is the apple అనుకుందాం. యాపిల్ మాస్ m అనుకోండి, and it is raised to small heights, and assume that h is less than r. R is the radius of earth. So r is equal to radius of earth. So radius of earth. So చాలా హైట్స్ అంటే ఒక 100 meters, 200 meters, 1 kilometer వరకు రైజ్ చేసాం, నో ఇష్యూస్. ఎందుకంటే రేడియస్ ఆఫ్ ఎర్త్ is 6400 kilometers. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 6.4 into 10⁶ meters. సో 1 kilometer రైజ్ చేస్తే పెద్ద ఎఫెక్ట్ ఏం కాదుగా. 6400 చాలా లార్జ్ వాల్యూగా. సో అలాంటి కేసులో దీని మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ ఏముంటుంది మనకు? ఓన్లీ mg యాక్ట్ అవుతుంటుంది, అంతేనా? ఓన్లీ mg. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం పొటెన్షియల్ ఎనర్జీని మెజర్ చేయొచ్చు. ద ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఇనిషియల్ టు ఫైనల్ దట్ ఫోర్స్ మల్టిప్లైడ్ బై డిస్టెన్స్ dr, అంతేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోర్స్ ఎటువైపు యాక్ట్ అవుతుంది? సో కిందికి యాక్ట్ అవుతున్నాం, mg అనుకుందాం. సో నేను డిస్ప్లేస్మెంట్ ఎక్కడి నుంచి అక్కడికి చేస్తున్నా అన్నది ఇంపార్టెంట్. లెట్స్ ఐఎమ్ మూవింగ్ ఫ్రమ్ హియర్, సమ్ y ఈజ్ ఈక్వల్ టు 0 to some y is equal to h.
y ఈజ్ ఈక్వల్ టు హెచ్. అంతేనా? ఇక్కడ నుంచి ఏదో సంథింగ్ y ఈజ్ ఈక్వల్ టు సమ్ క్యాపిటల్ హెచ్ అనుకుందాం. y ఈజ్ ఈక్వల్ టు సమ్ క్యాపిటల్ హెచ్ అక్కడ దాకా మూవ్ అవ్వాలి అనుకుందాం. సో ఇక్కడ నుంచి ఎలా మూవ్ అయ్యేటప్పుడు సో గ్రావిటేషన్ ఫోర్స్ ఎక్కడ యాక్ట్ చేస్తుంటుంది? కిందికి పని చేస్తుంటుంది. కానీ డిస్ప్లేస్మెంట్ ఎటు సైడ్ పోతుంది మనకు? ఆ పైకి వెళ్తుంది. సో అప్పుడు యాంగిల్ ఎంత వస్తుంది మళ్ళీ అక్కడ? 180 degrees. సో కాస్ థీటా విల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో అప్పుడు నాకు ఫైనల్గా నేను హెచ్ అనే హైట్కి వెళ్ళా, పొటెన్షియల్ ఎనర్జీ వెన్ అట్ హైట్ ఆఫ్ హెచ్. ఇనిషియల్గా నేను హెచ్ ఈక్వల్ టు 0 అని హైట్లో ఉన్నా, దట్ ఈస్ మైనస్. సో వై ఈజ్ గోయింగ్ ఫ్రమ్ 0 టు సమ్ వై ఈజ్ ఈక్వల్ టు సమ్ హెచ్. సో ఎంజీ కిందికి యాక్ట్ అవుతుంటుంది, డిస్ప్లేస్మెంట్ పైకి యాక్ట్ అవుతుంటుంది, దట్ ఈస్ డిస్ప్లేస్మెంట్ పైకి dy అనుకుందాం. కాస్ యాంగిల్ బిట్వీన్ దమ్ ఈస్ 180. సో పొటెన్షియల్ ఎనర్జీ వెన్ ఇట్ ఈస్ అట్ హైట్ హెచ్, పొటెన్షియల్ ఎనర్జీ వెన్ ఇట్ ఈస్ ఆన్ ద అర్త్ -1. సో ఇక్కడ నాకు సింప్లీ ఎంజీ హెచ్ అనేది వస్తుంది. పొటెన్షియల్ ఎనర్జీ విల్ బి ఎంజీ. సో పొటెన్షియల్ ఎనర్జీ వెన్ ఐఎమ్ అట్ హైట్ హెచ్ మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ వెన్ ఐఎమ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ అర్త్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ హెచ్. సో దీని నుంచి జనరల్గా మనం ఏం తీసుకుంటాం? పొటెన్షియల్ ఎనర్జీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ 0 తీసుకుంటాం. సో మీరు ఇంతవరకు నేర్చుకుంటారు, విల్ టేక్ వన్ ఇట్ ఈస్ హియర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ అర్త్ సర్ఫేస్. సో అర్త్ సర్ఫేస్ మీద ఉన్నాము అంటే హైట్ ఈజ్ ఈక్వల్ టు 0. హైట్ ఈక్వల్ టు 0 కాబట్టి టేక్ పొటెన్షియల్ ఎనర్జీ విల్ బి 0. సో వెన్ ఇట్ ఈస్ అబౌవ్ టేక్ ద పొటెన్షియల్ ఎనర్జీస్ విల్ బి పాజిటివ్. వెన్ ఇట్ ఈస్ బిలో take the potential energy will be negative. So earth surface will be the reference level. సో అలాంటప్పుడు నాకేమవుతుంది? పొటెన్షియల్ ఎనర్జీ అట్ సమ్ హైట్ హెచ్ విల్ బికమ్ mgh ప్లస్ రెఫరెన్స్ ఎనర్జీ. mgh ప్లస్ రెఫరెన్స్ ఎనర్జీ. ఆ రెఫరెన్స్ ఎనర్జీ మనం 0 అని తీసేసుకుంటే పొటెన్షియల్ ఎనర్జీ అట్ సమ్ హైట్ హెచ్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు mgh. అంతేనా? పొటెన్షియల్ ఎనర్జీ. సో యాక్చువల్గా ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కాదు. వాట్ హ్యాపెన్స్ వెన్ ద కేస్, సపోజ్ ఫర్ ద కేస్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఏ రాకెట్. సో హైట్ ఈస్ నాట్ లెస్ దెన్, ఇట్ ఈస్ నాట్ లెస్ దెన్ దట్ ఆఫ్ r. సో h ఈస్ కంపారబుల్ విత్ r. h ఈస్ కంపారబుల్ విత్ r. ఏమయ్యా లేటు? ఏం బోనఫైడ్ రా? అర్థమయ్యేటట్టు చెప్పరా సార్. ఆఫీస్లో పనుండి పోయింది, బోనఫైడ్ చేయించుకోవడానికంటే అయిపోయింది. సపోజ్ హెచ్ ఈస్ లెస్ దాన్ నాట్ వ్యాలిడ్. ఇది కాదు కేస్ మనకి. కంపారబుల్ విత్ ఆర్. లెట్స్ ఏ రాకెట్ ఈస్ లాంచ్డ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హైట్ ఆఫ్ 3000 కిలోమీటర్స్ అనుకుందాం. అప్పుడేంటి? ఈ ఫామ్లో వర్కౌట్ కాదుగా. అప్పుడు ఎలా చేయాలి అన్నది చూద్దాం. సో మళ్ళీ ఇదైతే వ్యాలిడే, ఇది వ్యాలిడ్ కాకుండా పోదు. యూ ఫైనల్ మైనస్ యూ ఇనిషియల్ ఈస్ ఆల్వేస్ కరెక్ట్. ఇనిషియల్ టు ఫైనల్ ఎఫ్ డాట్ డిఆర్. ఇది ఇక్కడ జాగ్రత్త చూడండి. దిస్ ఇస్ ద సర్ఫేస్ ఆఫ్ అర్త్. సో అర్త్ మాస్ m, రేడియస్ r. Now let's say we are taking it to a heights. ఇలా వెళ్తుంది. సేమ్ యాపిల్ అనుకుందాం ఆఫ్ మాస్ m అండ్ వీఆర్ టేకింగ్ టు హైట్స్. దాని మీద కిందికి ఫోర్స్ యాక్ట్ అవుతుంటుంది. వాట్ ఈస్ దట్ ఫోర్స్? కెన్ యూ రికగ్నైజ్ ద ఫోర్స్? లెట్స్ సే సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ విల్ బి r. దట్ ఫోర్స్ విల్ బి యాక్టింగ్ ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్. దట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం మనం? సో మైనస్ gm డివైడెడ్ బై r స్క్వేర్ r క్యాప్. సో మైనస్ r క్యాప్ అంటే ఇట్ విల్ బి యాక్టింగ్ ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్ అని. సో మ్యాగ్నిట్యూడే రాస్తే సరిపోతుంది మనకు, అంతే, అంత అవసరం లేదు. మ్యాగ్నిట్యూడ్. సో వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్? చెప్పండి. వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్? సింప్లీ gm డివైడెడ్ బై r స్క్వేర్. వాట్ ఈస్ ద డైరెక్షన్? రేడియల్లీ ఇన్వర్డ్. డైరెక్షన్ ఏం రాస్తాం? రేడియల్లీ ఇన్వర్డ్. అంటే ఇన్వర్డ్ అంటే టువర్డ్ ద సెంటర్ ఆఫ్ అర్త్. రేడియల్లీ ఇన్వర్డ్ ఇన్ ద సెన్స్ ఇక్కడ టువర్డ్స్ సెంటర్ ఆఫ్ అర్త్. టువర్డ్స్ సెంటర్ ఆఫ్
అంతేనా? ఇప్పుడు చూద్దాం. సో ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములాలో మైనస్ ఇనిషియల్ టు ఫైనల్ ఎఫ్ డాట్ డిఆర్ అనే ఫార్ములాలో మనము ఈ యాంగిల్ మళ్ళీ ఏమవుతుంది చెప్పండి. సో డిస్ప్లేస్మెంట్ డిఆర్ అప్వర్డ్ తీసుకెళ్తున్నాం, ఫోర్స్ ఎఫ్ కింద యాక్ట్ అవుతుంది. వాట్ ఇస్ యాంగిల్ బిట్వీన్ దెమ్ అగైన్ 180 degrees. కాస్ 180 మైనస్ వస్తుంది, మైనస్ మైనస్ మళ్ళీ ప్లస్ అవుతుంది. సో ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కడికి వెళ్తున్నాం ఫైనల్గా, అంతేనా? సో సమ్ R2 అనే పొజిషన్కి వెళ్తున్నాం అనుకుందాం. ఇనిషియల్గా సమ్ ఏదో ఒక R1 అనే పొజిషన్లో ఉందాం అనుకుందాం. సో అప్పుడు ఏమొస్తుంది నాకు మైనస్ R1 టు R2, ఇక్కడ ఏమొస్తుంది ఇది GM డివైడెడ్ బై R² ఇంటూ డిఆర్. సో మైనస్ మైనస్ ప్లస్ అయిపోయిందా కదే. సో 1/R² ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది మైనస్ 1/R. UR2 మైనస్ UR1 విల్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ GM divided by 1/R. Lower limit is R1 and upper limit is R2. Remember R2 greater than R1. UR2 minus UR1 will be is equal to నాకు minus GMM. So 1/R2 minus 1/R. So this is the potential energy change when we are going from one point to another point. Let's say choose like this. ఎలా తీసుకుందామంటే లెట్స్ సే నేను సమ్ R1 ఈజ్ ఈక్వల్ టు R అనే పాయింట్ దగ్గర ఉన్నా అండ్ R2 అనేసి ఇన్ఫినిటీకి వెళ్ళిపోయినా. ఐ వెంట్ ఇన్ఫినిటీ. సో అప్పుడు నాకేమొస్తుంది, దిస్ ఇస్ ద పొటెన్షియల్ ఎనర్జీ UR1, యూ సింప్లీ టేక్ UR. సో వెన్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్ఫినిటీ R2, దట్ ఈస్ ఇన్ఫినిటీ దగ్గరికి వెళ్ళాం. ఇన్ఫినిటీ దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు ఫోర్సే ఉంటుందిగా. సో ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు M1 M2 బై R². R ఇన్ఫినిటీ పెడితే ఫోర్స్ 0. సో అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ కూడా 0 తీసుకుందాం. సో ఇన్ఫినిటీ ఈజ్ ద రెఫరెన్స్ పాయింట్. ఇన్ఫినిటీ ఈజ్ ద రెఫరెన్స్ పాయింట్. సో రెఫరెన్స్ పాయింట్. సో ఇందాక స్ప్రింగ్కి మెయిన్ పొజిషన్ తీసుకుందాం. ఇదే గ్రావిటేషన్ పొటెన్షియల్ ఎనర్జీ అప్రాక్సిమేటెడ్ ఫామ్లో mg తీసుకున్నప్పుడు మాత్రం ఆన్ ద సర్ఫేస్ తీసుకున్నాం. ఇప్పుడు ఎక్కడ తీసుకుంటున్నాం, స్ప్రింగ్ విల్ బి ఇన్ఫినిటీ దగ్గర తీసుకుంటాం. అప్పుడు UR2 will become, this is infinity, UR1 will become UR minus GMM. సో R2ని 1/infinity గా తీసుకుందామా, మైనస్ R1ని సమ్ R గా తీసుకుందాం. అప్పుడు నాకు ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, దీని జీరోనా ఇంకా. సో U of R will become మైనస్ GM డివైడెడ్ బై R. ఈ మైనస్ పైన ఈ ఆర్తో పాటు మైనస్ ఉందిగా, మైనస్. సో పొటెన్షియల్ ఎనర్జీ బిట్వీన్ టూ మాసివ్ పార్టికల్స్ విల్ బి ఈక్వల్ టు ఏమొచ్చింది ఆన్సర్ మనకు మైనస్ GMM బై R. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు మనం ఇక్కడ. వాట్ ఇస్ ద గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అన్నప్పుడు లెట్స్ ఏ ప్రాబ్లం విల్ బి సింపుల్ యాజ్ లైక్ దిస్. సో ఆన్ ద ఈక్విలేటెడ్ ట్రయాంగిల్లో లేదా ఏదో ఒకటి తీసుకుందాం. దెర్ ఇస్ ద ట్రయాంగిల్ L1, L2, L3 సైడ్ లెన్స్. సో మాసెస్ M1, సో M2, M3 ఆర్ ద మాసెస్. డిటర్మైన్ ద GPE, డిటర్మైన్ ద గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ బిట్వీన్ దెమ్, గ్రావిటేషనల్ ఇంటరాక్షన్ ఎనర్జీ బిట్వీన్ దెమ్. ఇప్పుడు చూడండి ఇంటరాక్షన్. సో దీనికి సింపుల్గా ఆన్సర్ రాసేయచ్చు మనం. టోటల్ ఇంటరాక్షన్ ఎనర్జీ అంటే 1 and 2 ఇంటరాక్ట్ అవుతుంటాయి, 1 and 3 ఇంటరాక్ట్ అవుతుంటాయి, 2 and 3 ఇంటరాక్ట్ అవుతుంది, అంతే కదా. రెండు ఇంటరాక్షన్ జరిగితే ఫోర్స్ ఉంటుంది, ఫోర్స్ ఉంది అంటే ఎనర్జీ ఉంటుంది. సో 1కి 2కి మధ్య బైండింగ్ ఎనర్జీ ఉంది. సో 1, 2, 2కి 3కి మధ్య అన్ని ఏ పేరు తీసుకున్నా నీకు ఎనర్జీ అనేది ఖచ్చితంగా ఉంది, అంతేనా. సో 1, 3 సేమ్ అదట 3, 1 మళ్ళీ అట్లా తీసుకోవద్దండి. 1, 3 అన్నా 3, 1 అన్నా ఒకటే. ఇప్పుడు చెప్పండి వాట్ ఇస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఫార్ములా ఏంటి, పైన G ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ 2 మాసెస్, కింద రెండింటి మధ్య డిస్టెన్స్. ఇప్పుడు 1కి 2కి మీరే చెప్పండి, 1 ఎక్కడుంది 2 ఎక్కడుంది. సో ఆన్సర్ ఏం కావాలి మైనస్ G, దాని ప్రోడక్ట్ M1 M2, కింద దాని డిస్టెన్స్ L3. నెక్స్ట్ 1కి 3కి చెప్పండి, ఇది 1, 3 మైనస్ GM1 M3 బై L2. మళ్ళీ దీనికి చెప్పండి మైనస్ GM2. అయిపోయిందా పొటెన్షియల్ ఎనర్జీ, అదే పొటెన్షియల్ ఎనర్జీ. సో
ఇలా మనం గ్రావిటేషనల్ ఇంటరాక్షన్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీని డిఫైన్ చేసుకుంటాం. సో రెఫరెన్స్ ఎక్కడ తీసుకుంటున్నాం అన్నది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా, ఎప్పుడు ఏది తీసుకుంటున్నామని. ఓకే, ఏమైంది ఇది? గ్రావిటేషన్ పొటెన్షియల్ ఎనర్జీకి అయిపోయింది. నెక్స్ట్ ఏం తీసుకుందాం? ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ తీసుకుందామా? నెక్స్ట్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ చూద్దాం. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీలో లెట్స్ సే ఐ హ్యావ్ ఏ చార్జ్ ఆఫ్ సంథింగ్ లైక్, ఇక్కడ ఏదో ఒక చార్జ్ ఉంది అనుకుందాం, ప్లస్ చార్జ్ అనుకుందాం, ఏదో మీ ఇష్టం, న్యూక్లియస్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. దీని ఒక చార్జ్ ప్లస్ క్యూ. ఇప్పుడు ఇంకొక చార్జర్ పార్టికల్ ఇక్కడ ఎక్కడ ఉంది అనుకుందాం, ఎస్ఏ స్మాల్ క్యూ, అంతేనా? జస్ట్ లైక్ అర్థలాగా లెట్స్ సే ఇది పాజిటివ్ ఛార్జ్ అనేది తీసుకోండి, నెగిటివ్ ఛార్జ్ అనేది తీసుకోండి, మన ఇష్టం. ఓకేనా? రెండు పాజిటివ్ ఛార్జే తీసుకుందాం. లెట్స్ సే ఇట్ ఈస్ గోయింగ్ లైక్ దిస్. సో ఫోర్స్ ఇదే డైరెక్షన్లో ఉంటుంది, దాని యొక్క మూమెంట్ కూడా అదే డైరెక్షన్లోనే ఉంది. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఆల్సో ఇన్ ద సేమ్ డైరెక్షన్. లెట్స్ సే డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. సో వాట్ ఇస్ ద కూలుంబ్ ఫోర్స్ బిట్వీన్ దెమ్ చెప్పండి? ఈజ్ ఈక్వల్ టు 1/4πε0. వాక్యూమే తీసుకుందాం, క్యూ డివైడెడ్ బై r² r cap. సో రెండు పాజిటివ్ ఛార్జీలు కాబట్టి రిపల్సివ్ ఎనర్జీ ఆ రెండు మధ్య ఉంది. సో వాట్ ఇస్ ద కరెస్పాండింగ్ మ్యాగ్నిట్యూడ్? మళ్ళీ రాయండి నేను, ఇంకా మ్యాగ్నిట్యూడ్ అంటే 1/4πε0 q/r² డైరెక్షన్. ఇప్పుడు చెప్పండి, వాట్ ఇస్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్ హియర్? సో డిస్ప్లేస్మెంట్ ఏ డైరెక్షన్లో ఉందో ఫోర్స్ కూడా అదే డైరెక్షన్లోనే ఉంది. సో వాట్ ఇస్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్ విల్ బి 0 degrees. వాట్ ఇస్ ద cos 0 degrees? 1. సో కాబట్టి నాకు పొటెన్షియల్ ఎనర్జీ R2 మైనస్ R1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాద్దాం మనం? మైనస్ R1 to R2 F డాట్ R. ఇప్పుడు మీరే చెప్పండి, R2 మైనస్ R1 విల్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ R1 to R2 Q డివైడెడ్ బై 4πε0 r². r క్యాప్ వద్దు, dr అంతే. ఇట్ విల్ బి dr. ఇట్ విల్ బి dr. మీరే చెప్పండి, 1/r²కి ఏమొస్తుంది ఇంటిగ్రేషన్? సో ur2 మైనస్ ur1 విల్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుందా? అదే q బై 4πε0 1/r2 మైనస్ 1/r. ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ సేమ్ వే ఏం చూజ్ చేసుకుందాం? సమ్ R1 ఈజ్ ఈక్వల్ టు R అనేది తీసుకుందాం, R2 అనేది ఇన్ఫినిటీ తీసుకుందాం. సో R1 ఈజ్ ఈక్వల్ టు R అన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ R1 దట్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ అట్ R. ఇది R2 అన్నది ఏమైపోయింది మనకు? ఇన్ఫినిటీ అయిపోయిందా? ఇన్ఫినిటీ దగ్గర ఏం చూజ్ చేసుకుందాం? 0. ఇన్ఫినిటీ ఈజ్ ద రెఫరెన్స్ పాయింట్. సో ఇన్ఫినిటీ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ ఏమి ఉండదు, ఇంకా 1/4. అసలు ఇంకా కూలుంబ్ అట్రాక్షన్ కానీ కూలుంబ్ రిపల్షన్ కానీ ఉండదు. అప్పుడు ఏమవుతుంది నాకు? ur2 అంటే ఇన్ఫినిటీ, ur1 అంటే ur. సో దీన్ని క్యూ డివైడెడ్ బై 4πε0. 1/r2 అంటే 1/∞, 1/r1 అంటే 1/r. సో ఇప్పుడు ఇది 0 మైనస్ ur. సో క్యూ బై 4πε0, 1/∞ అంటే 0 మైనస్ 1/r. సో ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, క్యాన్సిల్ అయిపోయి నాకు ur ఏమొస్తుంది? ఇది సో 1/4πε0 క్యూ డివైడెడ్ బై r. సో ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్, అంతేనా? డిస్టెన్స్ బిట్వీన్ ద టూ చార్జెస్. సో ఇప్పుడు మీరే చెప్పండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని పొటెన్షియల్ ఎనర్జీ ఎలా వస్తుందో. ఒక ప్రాబ్లం తీసుకుందాం. లెట్ us మేక్ ఏ ప్రాబ్లం టు అండర్స్టాండ్ దిస్ క్లియర్లీ. సో నౌ ఐఎమ్ టేకింగ్ ఏ స్క్వేర్ టైప్. స్క్వేర్ తీసుకుందాం. ఇది ఎల్ఏ, ఇది ఎల్ఏ. చార్జెస్ ఇక్కడ Q1 ఉంది, ఇక్కడ Q2 ఉంది, Q3 ఉంది, Q4 ఉంది. సో స్క్వేర్ అరేంజ్మెంట్. ఫైండ్
ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ. ఫైన్, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ. చూద్దాం ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ రాసేటప్పుడు ఇంటరాక్షన్ చూస్తే సరిపోతుంది. ఆల్ ఇంటరాక్షన్స్. సో ఆల్ ఇంటరాక్షన్స్ చూడండి. ఇప్పుడు ఎవరెవరు ఇంటరాక్ట్ అవుతారు ఇక్కడ? 1 2 ఇంటరాక్ట్ అవుతుందా? 1 3, 1 4, నెక్స్ట్ 2 3, 2 4, నెక్స్ట్ 3 4. ఇంతగానే ఎక్కువ ఇంటరాక్ట్ కారుగా, అంతే కదా. సో వారి కాంబినేషన్ తీసుకో. మళ్ళీ 2 1 తీసుకోవద్దండి. 2 1 సేమ్ అదట 1 2. మళ్ళీ 4 3 తీసుకోవద్దండి, సేమ్ అదట 3 4. సో ఇప్పుడు చూద్దాం. 1 2కి మధ్య గ్యాప్ ఎంత ఉంది? L. సో U ఈజ్ ఈక్వల్ టు అన్నిట్లోనే 1/4πε0 కామన్ బయట పెట్టేద్దాం. 1 2లో Q1 Q2 బై L. సో 1 2 అయిపోయింది. ఇప్పుడు 1 3 అంటే డయాగనలా? సో ఎంత వస్తుంది అది? 1 3 అంటే Q1 Q3 బై √2L. స్క్వైర్ కదా నేను చెప్పింది, స్క్వైర్ అరేంజ్మెంట్. 2 3కి చెప్పండి. 2 3 Q2 Q3 బై L కాదమ్మా. 1 2 అయిపోయింది, 1 3 అయిపోయింది, 1 4 రానేమ్మా. సో 1 4 కూడా ఇదేనా? Q1 L. ఇప్పుడు 2 3 రావాలా? ఏదైనా 2 3 వచ్చేసింది ఇక్కడ. 2 3 రాసి 2 4 రావాలా? 2 నుంచి 4 అంటే డయాగోనలా? ఏమొస్తుంది? √2L. నెక్స్ట్ 3 4 Q3 Q4 బై L. అంతేనా? పొటెన్షియల్ జస్ట్ లైక్ ఇట్లా. సపోజ్ ఇక్కడ ఏదైనా ఒకటి నెగిటివ్ ఛార్జ్ పెట్టారనుకో, నెగిటివ్ పెడతాం అంతేనా? సో నెగిటివ్ పెడతాం, నెగిటివ్ ఉంటే నెగిటివ్ పెడతాం. ఇదే. సో ఓవరాల్గా వాట్ ఇస్ ద కన్క్లూజన్ హియర్? వీ హ్యావ్ డిటర్మైన్డ్ ద 4th పాయింట్. ఇది ఫర్ ఎవరీ కన్జర్వేటివ్ ఫోర్స్ దెర్ ఈజ్ అన్ అసోసియేటెడ్ పొటెన్షియల్ ఎనర్జీ. మనకు తెలిసిన 3 కాబట్టి 3 యొక్క ఫోర్సులు చూసాం. డిటర్మైనింగ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ కరెస్పాండింగ్ టు ఏ కన్జర్వేటివ్ ఫోర్స్ అన్ని డిరైవ్ చేసేసుకున్నాం. ఓకే, లెట్ సమ్మరైజ్. ఇక్కడే రాద్దాం. అంటే ఫోర్సు దాని ఎనర్జీ రాసేద్దాం. ఫోర్సు ఎనర్జీ. సో మనం ఒకవేళ ఫస్ట్ ఫోర్స్ ఏం తీసుకున్నామా? స్ప్రింగ్లో ఫోర్సా? దట్ ఈజ్ ఈక్వల్ టు -kx. సో లేదా -m⍵²x అంతేనా? దానికి కరెస్పాండింగ్ ఏమొచ్చిందమ్మా ఆన్సర్ మనకి? పొటెన్షియల్ ఎనర్జీ ఏమొచ్చింది? U ఈజ్ ఈక్వల్ టు kx² అని వచ్చింది, లేదా U ఈజ్ ఈక్వల్ టు mkx²/2, m⍵²x²/2 అంతేనా మనకు వచ్చింది పొటెన్షియల్. సెకండ్ ఏం తీసుకున్నాం? వెయిట్. F ఈజ్ ఈక్వల్ టు గ్రావిటీ mg. దానికి కరెస్పాండింగ్ పొటెన్షియల్ ఎనర్జీ ఏమొచ్చింది? సమ్ హైట్ ఈజ్ ఈక్వల్ టు mgh ప్లస్ 0. when height is 0 above below. అంతేనా? సో అది 0 తీసేసుకున్నామా మనం? 0 తీసుకొని +mgh ఉండొచ్చు, -mgh. అదే థర్డ్ ఏం తీసుకున్నాం? అదే గ్రావిటేషన్ ఫోర్స్ని ఇట్లా తీసుకున్నాం, -gmm/r²r. ఈ ప్రకారంగా ఉంటే అప్పుడు నాకేమొచ్చింది పొటెన్షియల్ ఎనర్జీ? U ఈజ్ ఈక్వల్ టు -gmm/r. నెక్స్ట్ 4th వన్, Coulombic force, that is 1/4πε0 capital Q small q by square r. So నాకు అప్పుడు 4th పాయింట్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ 1/4πε0 q by r ఎనర్జీ. సో మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి పోవాలి, ఫోర్స్ నుంచి ఎనర్జీ రావాలంటే ఏం ఫార్ములా వాడాం చెప్పండి? సో U final minus U initial is equal to minus of initial to final F dot dr. సో లేదా సింప్లీ U is equal to minus of integration F dot dr plus some constant. What is see here? ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ పెడితే సరిపోతుందా? దాన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఏం వాడని చెప్పండి? ఎనర్జీ నుంచి ఫోర్స్ రావాలి. F is equal to minus of gradient of potential energy. ఇంతేనా మనం వాడింది? పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్షియేషన్ చేసుకుంటూ పోయినాం. సో ఎక్స్ కాంపనెంట్ రావాలి -∂u/∂x, ఓన్లీ ఎక్స్ కాంపనెంట్ అనుకుంటే. వై కాంపనెంట్ కావాలి -∂u/∂y, ఇంకా జెడ్ కూడా లాస్ట్. ఇంకా జెడ్ కాంపనెంట్ ఈజ్ ఈక్వల్ టు -∂u/∂z.
కాంపోనెంట్ ఆఫ్ ద ఫోర్స్ అనేది. అతను ఆ రిలేషన్స్ కూడా వచ్చాయి. సో దిస్ ఇస్ ద టోటల్ సమ్మరీ వాట్ వీ హ్యావ్ డిస్కస్ రిగార్డింగ్ పొటెన్షియల్ ఎనర్జీ, ఫోర్సు, అదే కన్జర్వేటివ్ ఫోర్సు ఇవన్నీ. ఓకే, సో లెట్ మీ డిస్కస్ ద 5th పాయింట్. వినండి, తర్వాత నేను టైం ఇస్తే రాసుకుందరు కానీ. సో లెట్ us me discuss the 5th point will be conservation of angular momentum, or first conservation of energy. Conservation of energy. సో కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఉండడం వల్ల ఎనర్జీ అనేది ఖచ్చితంగా కన్జర్వ్ అవుతుంది. సో మనందరికీ తెలుసు వర్క్ ఎనర్జీ థీరం నుంచి. వర్క్ ఎనర్జీ థీరం ఏం చెప్తుందమ్మా? సో వర్క్ ఎనర్జీ థీరం చెప్పండి, ఏం చెప్తుంది వర్క్ ఎనర్జీ థీరం? వర్క్ డన్ బై ఆల్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ద కైనెటిక్ ఎనర్జీ, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్. సో వర్క్ డన్ బై ఆల్ అంటే వర్క్ డన్ బై ఇంటర్నల్ ఫోర్సెస్ ప్లస్ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ ఎనర్జీ. సో ఇంటర్నల్లో మళ్ళా కన్జర్వేటివ్ ఉంటాయి, నాన్ కన్జర్వేటివ్ ఉంటాయి. ఎన్సి అంటే నాన్ కన్జర్వేటివ్, అంటే వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ప్లస్ వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ప్లస్ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్. సి అంటే కన్జర్వేటివ్, ఎన్ అంటే నాన్ కన్జర్వేటివ్. బట్ వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ మనం ఎలా డిఫైన్ చేసాం? నెగటివ్ ఆఫ్ ద చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అని డిఫైన్ చేసాం. మైనస్ ఆఫ్ ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ. అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఈస్ మైనస్ ఆఫ్ ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏజెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ. సో లెట్ us రీఅరేంజ్ ద టర్మ్స్. ఈ మైనస్ నటు పంపించండి, నాకు మిగిలిందల్లా వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్, వర్క్ డన్ బై ఎక్స్టర్నల్, ఇది అటు పోయింది. సో ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ, ఈ మైనస్ ఉంది, ఇది కూడా ఇక్కడికి వస్తే మైనస్ లానే ఉంటుంది. సో ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ. సో జనరలీ సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ వీ కాల్ యాజ్ ద టోటల్ ఎనర్జీ ఆర్ టోటల్ మెకానికల్ ఎనర్జీ. సో ఫైనల్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ ఎనర్జీ. సో E ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు నాకు ఫైనల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ ఎనర్జీ వస్తుంది. సపోజ్ వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఈజ్ 0 అంటే ఫ్రిక్షన్ అని, ఇంకా విస్కస్ ఫోర్సెస్ అని, ఈటీసీ ఆల్ ఆర్ ఆబ్సెంట్. అండ్ ఎక్స్టర్నల్ ఫోర్స్లు ఏం లేవు. దెన్ వాట్ ఐ హ్యావ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మొత్తం జీరోనైనా, 0 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ. దేని నుంచి మనం ఏం చెప్పచ్చు? ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్. సో ఫైనల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్. అంటే మెకానికల్ ఎనర్జీ ఈజ్ కాన్స్టెంట్ ఆఫ్ మోషన్. సో మెకానికల్ ఎనర్జీ ఈజ్ కాన్స్టెంట్ ఆఫ్ మోషన్. the constant of motion, so that is conserved. Constant of motion అంటే ఎంటైర్ మోషన్ లో ఏది కాన్స్టెంట్ ఉంటుందా అంటే టోటల్ మెకానికల్ ఎనర్జీ విల్ బి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. దీన్నే కాన్స్టెంట్ ఆఫ్ మోషన్ అంటాం, దాన్నే కన్జర్వ్డ్ అని కూడా అంటాం. ఈ కన్జర్వేషన్ అనేది దేని వల్ల వచ్చింది? కన్జర్వేటివ్ ఫోర్స్ వల్ల వచ్చింది. ఈ కన్జర్వేటివ్ ఫోర్స్ అనేది దేని వల్ల వచ్చింది? సెంట్రల్ ఫోర్స్ అవడం వల్ల వచ్చింది, 1/r² అవడం వల్ల మనకు వచ్చింది. అదర్వైజ్ విల్ నాట్ గెట్ ఇట్. ఓకేనా? నెక్స్ట్ ఎన్నో పాయింట్ అమ్మా ఇది? 5th పాయింటా? సో 5th పాయింట్ మనం ఏం డిస్కస్ చేసాం? కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీకి రిలేటెడ్గా చెప్తాం. నెక్స్ట్ 6th పాయింట్ తీసుకుందాం. ఎస్, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. సో కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం తీసుకుందాం. సో యాంగులర్ మొమెంటంని మనం ఎలా డిఫైన్ చేస్తాం? L ఈజ్ ఈక్వల్ టు R×P అని డిఫైన్ చేస్తాం. అసలు దీని గురించి ఒక చరిత్ర చదివాం మనం, యాంగులర్ మొమెంటం. సో L ఈక్వల్ టు R×P మనందరికీ బాగా వెల్ నోన్ రిలేషన్, న్యూటన్ సెకండ్ లా. ఇన్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం విత్ రెస్పెక్ట్ టు సమ్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. మళ్ళీ దీన్ని బాడీ ఫ్రేమ్లో రాయకూడదు. ఎక్కడ రాస్తున్నాం మనం? ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్లో.
సో బాడీ కోఆర్డినేట్స్ నుంచి స్పేస్ కోఆర్డినేట్స్ కన్వర్షన్ కూడా మీకు చెప్పాను టైలర్ ఈక్వేషన్స్లో మనం. సపోజ్ టార్క్ 0, దెన్ ఏమవుతుంది, L will become constant of motion. సో L becomes constant of motion. దీన్నే మనం ఏమంటాం, కన్జర్వ్డ్. సో ఈ కండిషన్ నాకు కావాలి. అంటే ఏంటి ఆ కండిషన్, L becomes 0. సో సపోజ్ టార్క్ becomes 0, then L will be the constant of motion. దెన్ ఎక్కడి నుంచి వస్తుంది నాకు ఇప్పుడు ఇది, ఫ్రమ్ వేర్ ఐ విల్ గెట్ ద టార్క్ 0. టార్క్ 0 అంటే మనకు తెలుసు, వీ నో టార్క్. సో టార్క్ని ఎలా డిపెండ్ చేసి ఉంటాం, R క్రాస్ F. అంటే R క్రాస్ F అంటే వీ కెన్ రైట్ R ఇంటూ F ఇంటూ సైన్ థీటా విల్ బి ద మ్యాగ్నిట్యూడ్. ఇది 0 కావాలి అంటే ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి 0 కావాలి అంటే? సో ఒకటే పాసిబిలిటీ, థీటా ఈజ్ ఈక్వల్ టు 0 అని అవ్వాలి, లేదా 180 అని అవ్వాలి. అండ్ అఫ్ కోర్స్ ఫోర్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. అది లేదంటే అసలు మోషనే లేదనుకోండి. ఫోర్స్ ఉంది, R ఉంది, కానీ ఎప్పుడు 0 అవుతుందంటే యాంగిల్ బిట్వీన్ దమ్ 0 or 180 degrees కావాలి. సో మనందరికీ బాగా తెలుసు. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ద సిచ్యువేషన్ ఆఫ్, లెట్స్ సే దిస్ ఇస్ x యాక్సిస్, ఒక ఆబ్జెక్ట్ ఇలా మూవ్ అవుతుంది. లెట్స్ సే దిస్ ఇస్ ద సెంటర్, ఇక్కడ మూవ్ అవుతుంది. లెట్స్ సే ఇట్ ఈస్ మూవింగ్ విత్ సమ్ వెలాసిటీనో ఏదో ఒకటి మొమెంటము అనుకున్నాం. సో ఫోర్స్ ఇప్పుడు ఎక్కడ యాక్ట్ అవుతుందా, టువర్డ్స్ ద రేడియల్. సో మనకిన్న ఫోర్సు ఇలా అన్నా ఉంటుంది, లేదా ఇలా అన్నా ఉంటుంది, అంతేనా? సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే దాని ఏమంటారు, సెంట్రల్ ఫోర్సెస్. సో ఫర్ సెంట్రల్ ఫోర్సెస్ మనం ఎలా రాయొచ్చు, ఫర్ సెంట్రల్ ఫోర్సెస్ F will be is equal to F of R into either plus R cap అని ఉండొచ్చు, లేదా మైనస్ R cap. సో అట్రాక్టివ్ అయితే మైనస్ R cap, రిపల్సివ్ అయితే ప్లస్ R cap. కావాలంటే అక్కడ రాద్దాం. సో అట్రాక్టివ్ మైనస్ R cap, రిపల్సివ్ ప్లస్ R cap. ఓకే, సో ఇలా ఉంది. ఇప్పుడు చూద్దాం, టార్క్ క్యాలిక్యులేట్ చేద్దాం. టార్క్, ఈ ఫోర్స్ వల్ల టార్క్ ఏమైనా ఉందా, R క్రాస్ F ఆఫ్ R, R క్యాప్, అంతేనా? సో టార్క్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు F ఆఫ్ R అని పక్కన రాస్తే R క్రాస్ R క్యాప్. అంటే R వెక్టర్ ఇలా ఉంది, ఫోర్స్ వెక్టర్ ఎలా ఉండొచ్చు ఉంటే ఇలా ఉండొచ్చు ఫోర్స్ వెక్టర్, లేదా ఇలా ఉండొచ్చు. అంటే ఈ కేసు ఏమో థీటా 0 degrees కేసు, ఈ కేసు ఏమో థీటా 180 degrees కేసు. ఏదన్నా ఉండని ఇలా టార్క్ అనేది ఏమైపోతుంది ఇప్పుడు 0. సో టార్క్ 0 అయింది కాబట్టి యాంగులర్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నాకు, కాన్స్టెంట్. సో యాంగులర్ మొమెంటం కాన్స్టెంట్ అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం కాన్స్టెంట్, డైరెక్షన్ ఆల్సో కాన్స్టెంట్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, ఈవెన్ డైరెక్షన్ కాన్స్టెంట్. ఎనీబడి, వాట్ ఇస్ ద డైరెక్షన్? డైరెక్షన్ ఆఫ్ L ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇందాక మనము గైరోస్కోపిక్ మోషన్లో కానీ టాప్ మోషన్లో కానీ అన్ని సేమే, ఎవ్రీథింగ్ విల్ బి సేమ్. దాంట్లో L మ్యాగ్నిట్యూడే కాన్స్టెంట్గా ఉంటుంది, కానీ డైరెక్షన్ మాత్రం ఇలా 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 చేంజ్ అవుతుంటుంది. సో దట్ ద డైరెక్షన్ చేంజ్ అవుతుంటుంది కాబట్టి వీ సే ఇట్ ప్రిసిసెస్ అబౌట్ ద జెడ్ యాక్సిస్. అది సిమెట్రిక్ యాక్సిస్ చుట్టూ తిరుగుతుంటుంది అని చెప్పాం. గైరోస్కోపిక్ మోషన్ కానీ సిమెట్రిక్ టాప్ మోషన్ కానీ అన్నీ ఒకటే అవి. సో ఇప్పుడు ఇక్కడ ఏంది, సెంట్రల్ ఫోర్స్ ఉండడం వల్ల మ్యాగ్నిట్యూడ్ కాన్స్టెంట్ ఉండాల్సిందే, డైరెక్షన్ కాన్స్టెంట్ ఉండాల్సిందే. అంటే నువ్వు ప్రిసిషన్ లేదు ఇంకా, అంతే కదా. అక్కడ ప్రిసిషన్ ఎందుకు వచ్చింది, మనకు టార్క్ ఉంటుంది. ఆ టార్క్ అనేది ఏం చేస్తుంది, యాంగులర్ మొమెంటంని చేంజ్ చేస్తుంది. యాంగులర్ మొమెంటంని చేంజ్ చేయడం అంటే మ్యాగ్నిట్యూడ్ని అయినా చేంజ్ చేయొచ్చు, డైరెక్షన్ అయినా చేంజ్ చేయొచ్చు. కానీ అక్కడ మ్యాగ్నిట్యూడ్ని చేంజ్ చేయదు, కానీ డైరెక్షన్ మాత్రం చేంజ్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ టార్కే 0 అయిపోయింది కాబట్టి యాంగులర్ మొమెంటం మ్యాగ్నిట్యూడ్ కాన్స్టెంట్, డైరెక్షన్ కాన్స్టెంట్. సో వెరీ వెల్ నోన్ థింగ్ మనకి ఇవి. ఎక్కడ వస్తాయి మనకి ఇది బాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డైరెక్షన్ ఆఫ్ L కాన్స్టెంట్ అన్నాం కదా. డిడ్ సే వాట్ ఈస్ ద డైరెక్షన్, వాట్ ఈస్ దట్ డైరెక్షన్, వాట్ ఈస్ ద డైరెక్షన్? డైరెక్షన్ ఎక్కడ ఉంటుంది దాన్ని?
సో ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్టు ఇదే తీసుకుందాం, x యాక్సిస్ y యాక్సిస్, అది ఇక్కడ ఎక్కడ తిరుగుతుంది అనుకున్నాం. సో ఇలా తిరుగుతుంది అనుకుందాం, విచ్ హ్యాస్ ద మొమెంటం p. సో p ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం మనం, మాస్ ఇంటూ వెలాసిటీ. లెట్స్ సే దిస్ ఇస్ ద పొజిషన్ వెక్టర్ r. సో యాంగులర్ మొమెంటం డైరెక్షన్ అంటే r క్రాస్ p. r ఇలా ఉంది, p ఇలా ఉంది. సో నౌ డూ ద క్రాస్ r క్రాస్ p అంటే రైట్ హ్యాండ్ థంబ్ రూలా. సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్. రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఇప్పుడు చెప్పండి, r క్రాస్ p చేస్తే పాజిటివ్ జెడ్ యాక్సిస్ వస్తుందా, నెగిటివ్ జెడ్ యాక్సిస్ వస్తుందా? పాజిటివ్ జెడ్ యాక్సిస్ అంటే ఇట్ ఇస్ మీ వైపు, ఇట్ ఇస్ టువర్డ్స్ యూ. సో r క్రాస్ p will lead to the direction will be, it is along పాజిటివ్ జెడ్ యాక్సిస్. ఒకవేళ పార్టికల్ ఇట్లా తిరుగుతుంటే నెగటివ్ జెడ్ యాక్సిస్. సో డిపెండింగ్ అపాన్ అలాంగ్ పాజిటివ్ జెడ్ యాక్సిస్. అంటే ఇప్పుడు పార్టికల్ ఎక్కడ తిరుగుతుంది, కెన్ ఐ సే ఇట్ ఇస్ సంథింగ్ లైక్ నార్మల్ టు ద ప్లేన్ ఆఫ్ మోషన్ ఆఫ్ పార్టికల్. ప్లేన్ ఆఫ్ మోషన్ ఆఫ్ పార్టికల్, that is normal to the plane of r and p vectors. So r and p ఎక్కడ ఉంటాయో అక్కడ యాంగులర్ మొమెంటం ఉండదు, అంతేనా దాని మీనింగ్? అంతే కదా. నార్మల్ అంటే పర్పెండిక్యులర్, ఏ ప్లేన్ కంట, మోషన్ ఆఫ్ పార్టికల్ అంటే పార్టికల్ ఎక్కడైతే తిరుగుతుంటుందో ఆ ప్లేన్లో ఉండదు. ఇప్పుడు పార్టికల్ ఎక్కడ తిరుగుతుంది, అక్కడ XY ప్లేన్లో తిరుగుతుంది. సో కాబట్టి యాంగులర్ మొమెంటం ఎక్కడ ఉంది, జెడ్ డైరెక్షన్లో ఉంది. సో దట్ ఈస్, దాన్ని ఏమంటాం, నార్మల్ టు ద ప్లేన్ ఆఫ్ ఆర్ అండ్ పి. సో ఆర్ అంటే ఏంటి, పొజిషన్ ఆఫ్ ద పార్టికల్, పి అంటే ఏంటి, మొమెంటం ఆఫ్ ద పార్టికల్. అంటే పార్టికల్ మోషన్ డిస్క్రైబ్ చేసే ఈ రెండు వెక్టర్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ అది ఉండదు. ఏ డైరెక్షన్లో ఉంటుంది, దానికి నార్మల్గా ఉంటుంది. ఎల్ వెక్టర్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ మోషన్. సో అది ఎలక్ట్రాన్కైనా వర్తిస్తుంది, ప్లానెటరీ మోషన్కైనా వర్తిస్తుంది, దేనికైనా వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ లైక్ దిస్, దెన్ వేర్ ఈజ్ ద ఎల్ వెక్టర్ విల్ బి. ఉంటే ఎట్లా ఉండొచ్చు ఎల్ వెక్టర్, లేదా ఎట్లా ఉండొచ్చు, డిపెండింగ్ అపాన్ క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా అని, అంతే కదా. ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఎలా తిరుగుతుంది అనుకున్నాం, సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, అప్పుడు ఎల్ వెక్టర్ పైకి వస్తుందా, అలా ఇట్లా తిరుగుతుంది అనుకో, తంబు కిందికి వస్తుంది కదా. సో అలా కాకుండా ఇలా తిరుగుతుంది అనుకో, రివర్స్, ఇప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇట్లా తిరుగుతుంది, అప్పుడు ఏంటి, కింది ఎల్ వెక్టర్. సో ఇప్పుడు పార్టికల్ని డిస్క్రైబ్ చేయాలంటే నేను ఏం చెప్పాలి, దాని పొజిషన్ ఎక్కడుందో చెప్పాలి, ఇక్కడ ఉందని చెప్తా దాని పొజిషన్ అంటే ఆర్ వెక్టర్. దాని మొమెంటం ఎక్కడుందని చెప్పాలి, ఇట్లుందని చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, ఆర్ పి ఎక్కడున్నాయి, ఈ ప్లేన్లో ఉన్నాయి, ఈ ప్లేన్లో హారిజాంటల్ ప్లేన్లో ఇక్కడ ఉన్నాయి. సో ఎల్ ఎక్కడుంది, దానికి పర్పెండిక్యులర్గా ఉంది, పైకి కానీ కింద. అంటే మోషన్ ఏ ప్లేన్లో ఉంటుందో ఆ ప్లేన్లో ఎల్ వెక్టర్ ఉండదు, ఇట్ ఈస్ పర్పెండిక్యులర్. సో XY ప్లేన్కి పర్పెండిక్యులర్ అంటే ఏంటి, అంతేనా. సో ఆ ప్లేన్లో ఉంటుంది. సో దిస్ ఇస్ ద స్టోరీ అబౌట్ యాంగులర్ మొమెంటం కన్జర్వేషన్ and total energy will be conserved and okay. So the next class we'll see the further. రాసుకుంటారా, రాసుకోండి, ముందులే 10 నిమిషాలు రాసుకోండి, ఏం కాదు. ఇదే క్లాసు మనం బోర్డు మీద చెప్పాలంటే 3 రోజులు పడుతుంది కదా. ఇక్కడ 4th పాయింట్ కదమ్మా, 4th పాయింట్ నుంచి కదా, ఇదంతా ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ నుంచే కదా 4th పాయింట్ డిటర్మైనింగ్ చెప్పడం. సో లెక్చర్ 2 రాద్దామా, లెక్చర్ 2 కదా. ఎంత తారీఖు అమ్మా, 14, 14. ఓకే, రాసుకోండి.